హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జావాపాత్. ఈరోజు మనం ఈ వీడియోలో లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏమిటి, లూపింగ్ స్టేట్మెంట్ టైప్స్, వైల్ అండ్ డూ వైల్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఫర్ లూప్, ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ ఆర్ ఫర్ ఈచ్ లూప్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఏమిటో చూద్దాం. బేస్డ్ ఆన్ ద కండిషన్ బట్టి జావా కోడ్ స్టేట్మెంట్స్ అనేది ఒకటి లేక ఎక్కువ సార్లు రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అయ్యేదన్నే మనం లూపింగ్ స్టేట్మెంట్ అంటాం. అంటే మనం ఒక జావా కోడ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పటికీ అది కండిషన్ బట్టి ఒకసారి కాకుండా మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యేదాన్ని లూపింగ్ స్టేట్మెంట్ అంటాం. లూపింగ్ స్టేట్మెంట్లో ఫస్ట్ వైల్ గురించి చూద్దాం. ఈ వైల్ ఒక సింటాక్స్ వచ్చి వైల్ కండిషన్. ఈ కండిషన్ మళ్ళక బ్లాక్ స్టార్టింగ్ క్లోజింగ్, ఫ్లోర్ బేసిస్ ఓపెన్, ఫ్లోర్ బేసిస్ క్లోజ్. ఈ కండిషన్ ట్రూ అవుతే మనకు లూప్ ఒక బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే కండిషన్ ఫాల్స్ అవుతే లూప్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఈ వైల్లో ఫస్ట్ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఈ కండిషన్ అనేది ట్రూ అవుతేనే లూప్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే కండిషన్ ఫాల్స్ అవుతే లూప్ బాడీ ఎగ్జిక్యూట్ కాదు. నెక్స్ట్ డూ వైల్ ఒక సింటాక్స్ చూద్దాం. ఈ డూ వైల్ డూ ఫ్లవర్ బేసిస్ ఓపెన్, ఫ్లవర్ బేసిస్ క్లోజ్, వైల్ కండిషన్. ఫస్ట్ డూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఏం చేయకుండా ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వైల్లో ఉండే కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అవుతే తర్వాత రిపీటెడ్గా లూప్లో ఉన్న లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ డూ వైల్లో కంపల్సరీ ఒకసారి లూప్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సెకండ్ సారి నుంచి బేస్డ్ ఆన్ ద వైల్ కండిషన్లో ఒక లాజిక్ బట్టి అది ఎగ్జిక్యూట్ అవ్వాలా ఎగ్జిక్యూట్ అవ్వకూడదా అనేది డిసైడ్ అవుతుంది. జావా ప్రోగ్రామ్ అనేది డిసైడ్ చేస్తుంది ఎగ్జిక్యూట్ అవ్వాలా ఎగ్జిక్యూట్ కాకూడదా అనేసి. ఇప్పుడు ఈ డూ వైల్ వైల్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వైల్ గురించి ఎగ్జాంపుల్ చూద్దాం. వైల్కి మనము యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్గా తీసుకుందాం, టూ వాల్యూస్ని. ఆ టూ వాల్యూస్ మధ్య ఉన్న ఆడ్ నెంబర్స్ ఏమో ప్రింట్ చేయాలి. దానికి ఎగ్జాంపుల్ రాద్దాం. దాన్ని వైల్లో ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఒక ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఎలా చూస్తాం? నెంబర్ని డివైడ్ చేస్తే రిమైండర్ అనేది మీకు 0 వచ్చిందంటే ఆడ్ ఈవెన్, అదే నాట్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే ఆడ్ నెంబర్. ఇప్పుడు యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే స్కానర్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఇంపోర్ట్ చేయాలంటే ఎక్లిప్స్లో Ctrl+Shift+O కొట్టామంటే మనకి ఇంపోర్ట్ అవుతుందండి. నెక్స్ట్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ మెసేజ్ ప్రింట్ చేద్దాం. ఎంటర్ అప్పర్ రేంజ్. దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాం. యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని అప్పర్ రేంజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. యూజర్ దగ్గర నుంచి ఇంకొక వేరియబుల్ని కూడా ఇన్పుట్గా తీసుకొని దాన్ని లోయర్ రేంజ్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం. వైల్ ఒక సింటాక్స్ ఏంటండి? వైల్ ఫ్లవర్ బేసిస్ ఓపెన్, ఫ్లవర్ బేసిస్ క్లోజ్. ఇక్కడ కండిషన్ ట్రూ అవుతే మనకు లూప్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఫాల్స్ అవుతే లూప్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఈ కండిషన్ మనం ఏం చేద్దామంటే లోయర్ రేంజ్ కంటే అప్పర్ రేంజ్ అనేది పెద్దది అవుతే లూప్ బాడీ లేకపోతే ఎగ్జిక్యూట్ కాకూడదు అనేసి రాస్తాం. ఇక్కడ లోయర్ రేంజ్ అప్పర్ రేంజ్ అనేది యూజర్ దగ్గర తీసుకునే ఇన్పుట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు సేమ్గానే ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ ఈ కండిషన్ అనేది ఒకసారి ట్రూ అయిందంటే ట్రూగానే ఉంటుంది, చేంజ్ అవ్వదు. చేంజ్ అవ్వనప్పుడు మనకేమవుతుంది? వైల్ లూప్లో ఉండే లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది.
అది సర్టైన్ టైంలో ఎప్పుడన్నా మనము బ్రేక్ చేయాలి. లేకపోతే మనకి ఇన్ఫైనైట్ లూప్‌లోకి వెళ్తది. ఫస్ట్ ఇన్ఫైనైట్ లూప్‌లో ఎలా రన్ అవుతది, మనకు వాల్యూ ఇస్తే దాని రిలేటెడ్ చూద్దాం. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, ఆడ్ నంబర్ ప్రింట్ చేయాలనుకున్నాం కదా! ఆడ్ నంబర్ అయితే ఏమి, నంబర్ డివైడెడ్ చేస్తే దానికొచ్చిన రిమైండర్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతే ఆడ్ నంబర్. అంటే ఏంది, అప్పర్ రేంజ్ రిమైండర్‌కి ఏం చేస్తాం, మాడ్యులస్ యూజ్ చేస్తాం మనము. మాడ్యులస్ నాట్ ఈక్వల్ టు 0 అవుతే మనము అది ఆడ్ నంబర్ అవుతుంది కాబట్టి ఆ నంబర్‌ని ప్రింట్ చేద్దాం. ఆడ్ నంబర్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసి ఇన్ఫినైట్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫస్ట్ అప్పర్ రేంజ్ అడిగింది. అప్పర్ రేంజ్ ఒక 49 ఇస్తున్నాను. లోయర్ రేంజ్ అనేది ఒక 10 ఇస్తున్నాను. ఇప్పుడు ఏమవుతది, 10 కంటే 49 పెద్దదా? పెద్దది అవుతుంది కాబట్టి ట్రూ లోపలికెళ్ళింది. 18థ్ లైన్‌లోకి వెళ్తది. 18థ్ లైన్‌లో ఏం చేసింది, 49 మాడ్యులస్ బై 2 అనేది నాట్ ఈక్వల్ టు 0నా? నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఆడ్ నంబర్ అనేది ప్రింట్ అవుతది. తర్వాత ఏమవుతది, మళ్ళొక 10 కంటే 49 పెద్దదా? ఎప్పుడు 10 కంటే 49 పెద్దదే కాబట్టి మనకు ఆల్వేస్ ఆడ్ నెంబర్ 49 అనేది ప్రింట్ అవుతూనే ఉంటది. అది దానికి మనకు ఎగ్జిక్యూ ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ కాదు. కంటిన్యూయస్‌గా ఇన్ఫినిట్ లూప్. మీరు దీన్ని హవర్స్ పెట్టినా ఇలా ప్రోగ్రామ్ రన్ అవుతూనే ఆడ్ నంబర్ 49, 49 అని ప్రింట్ అవుతూనే ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫినిట్ లూప్‌లోకి ఎంటర్ అయిపోయింది. అంటే సర్టైన్ పాయింట్‌లో మనకి ఈ వైల్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతేనే మనకు లూప్ అనేది టర్మినేట్ అవుతది. లేకపోతే మనకి ఇన్ఫినిట్ లూప్‌లో రన్ అవుతూనే ఉంటది. ఇప్పుడు ఈ లూప్ టర్మినేట్ చేయాలంటే ఏమవుతది, ఈ లోయర్ రేంజ్ 10, ఈ వాల్యూ ఏమి సేమ్ అన్నా అవ్వాలి. లేకపోతే ఈ అప్పర్ రేంజ్ కంటే లోయర్ రేంజ్ అనేది పెద్దదన్నా అవ్వాలి. దానికి మనం ఏం చేద్దాం, అప్పర్ రేంజ్ అనేదాన్ని మనం డిక్రిమెంట్ చేద్దాం. డిక్రిమెంట్ 1తో డిక్రిమెంట్ చేస్తాం. ఎవ్రీ టైమ్ లూప్ రన్ అయినప్పుడంతా -1తో డిక్రిమెంట్ చేస్తా ఉంటే సర్టైన్ టైంకి ఏమవుతది, లోయర్ రేంజ్ అనేది అప్పర్ రేంజ్ అనేది ఈక్వల్ అవుతది. అప్పుడు మనకు ఫాల్స్ వస్తది. ఫాల్స్ అయినప్పుడు లూప్ అనేది టర్మినేట్ అవుతది. డిక్రిమెంట్‌కి ఏం చేస్తాం, హైఫన్. దీని ఈక్వలెంట్ ఏంది, అప్పర్ రేంజ్ ఈక్వల్ టు అప్పర్ రేంజ్ -1. ఈ బోత్ సేమ్ అండి. దీన్ని డిక్రిమెంట్ అంటారు. పోస్ట్ డిక్రిమెంట్. లాస్ట్ వీడియోలో మనము ఆపరేటర్స్ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పటికీ పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఏంది, ప్రీ డిక్రిమెంట్ అంటే ఏంది, పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏమి, పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఏమి క్లీన్‌గా తెలుసుకుందాం. మీరు ఎవరు నా వీడియో చూడలేకపోతే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ వీడియోని క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఇంతకుముందు రన్ చేసినప్పుడు మనకి ఇన్ఫినిట్ లూప్‌లో వచ్చింది. ఇప్పుడు డిక్రిమెంట్ చేసినప్పుడు ఏమవుతది, ప్రతిసారి లూప్ ఫర్ సపోజ్ నేను అప్పర్ రేంజ్ అనేది 50 ఇచ్చాను. లోయర్ రేంజ్ అనేది 10 ఇచ్చాను. 10 కంటే 50 పెద్దదా? పెద్దది అవుతుంది కాబట్టి ఇక్కడ ఎంటర్ అవుతుంది. 50 మాడ్యులస్ బై 2 నాట్ ఈక్వల్ టు 0నా? కాదు కాబట్టి ఇక్కడ మనకు 19థ్ లైన్ ఎగ్జిక్యూట్ కాదు. అప్పుడు ఏమవుతుంది, 50 - 1 అనేది 49. 10 కంటే 49 పెద్దదా? పెద్దది కాబట్టి మనకు ట్రూ అయింది. 18థ్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ 49 మాడ్యులస్ బై 2 నాట్ ఈక్వల్ టు 0నా? ట్రూ అయింది కాబట్టి ఆడ్ నెంబర్ అనేది 49. మళ్ళొక 49 - 1 48. అలా లూప్ తిరగతానే ఉంటది. సర్టైన్ పీరియడ్‌కి ఏమవుతది, ప్రతిసారి అప్పర్ రేంజ్ అనేది డిక్రిమెంట్ అవుతూ ఉన్నప్పటికీ అప్పర్ రేంజ్ అనేది కూడా 10 అవుతది. అప్పుడు లోయర్ రేంజ్ 10 కంటే 10 పెద్దదా అని ఉంటది. కాదు కాబట్టి 2 ఈక్వల్ కాబట్టి మనకు ఫాల్స్ ఇచ్చినప్పటికీ ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. మన అప్లికేషన్ అనేది టర్మినేట్ అవుతది. అప్పర్ రేంజ్ అనేది 50 ఇచ్చాను. లోయర్ రేంజ్ అనేది 10 ఇచ్చాను. చూడండి, మనకు 50 నుంచి 10 మధ్యలో ఆడ్ నంబర్స్ అన్నీ ప్రింట్ చేసి అప్లికేషన్ అనేది టర్మినేట్ అయిపోయింది. ఇది దీన్ని మనం వైల్ లూప్ అంటాం. ఇప్పుడు మనము డూ వైల్‌కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం.
వైల్ లూప్‌లో ఏమైంది? ఫస్ట్ కండిషన్ చెక్ చేసింది. కండిషన్ ట్రూ అవుతేనే లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అవుతే లూప్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. అదే డూ వైల్‌లో ఏం చేస్తదంటే ఫస్ట్ లూప్ బాడీ వన్ టైమ్ ఎగ్జిక్యూట్ అయిపోతది. తర్వాత కండిషన్ చెక్ చేస్తది. దీనికి ఎగ్జాంపుల్ మనము లాగిన్ లాగిన్ పేజ్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఫస్ట్ స్ట్రింగ్ ఒక పాస్‌వర్డ్ అప్లికేషన్‌లో మన పాస్‌వర్డ్ అనేది పాస్‌వర్డ్ 1, 2, 3 హాష్ అప్లికేషన్‌లో కరెక్ట్ పాస్‌వర్డ్ అనేది ఇలా స్టోర్ చేసాం. యూజర్ దగ్గర నుంచి మనము ఇన్‌పుట్‌గా పాస్‌వర్డ్ అనేది తీసుకుందాం. స్కానర్ న్యూ స్కానర్ ఈక్వల్ టు యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకోవాలంటే ఎలా తీసుకుంటామండి? స్కానర్ క్లాస్ యూజ్ చేసి చూసుకుంటాం. కంట్రోల్ షిఫ్ట్ ఓ. డూ ఒక సింటాక్స్ ఫస్ట్ డూ డూ లూప్ బాడీ ఓపెన్ లూప్ బాడీ క్లోజ్ వైల్ కండిషన్. ఇక్కడ ఏం చేస్తాము? యూజర్ దగ్గర నుంచి తీసుకున్న పాస్వర్డ్ అప్లికేషన్ స్టోర్ అయిన పాస్వర్డ్ రెండు సేమ్ కాకపోతే మళ్ళొక పాస్వర్డ్ అడుగుతాం. లేకపోతే మన లాగిన్ పేజ్ సక్సెస్‌ఫుల్లీ అని డిస్‌ప్లే అవుతది. యూజర్ దగ్గర నుంచి మనము పాస్వర్డ్‌ని రీడ్ చేయాలంటే స్కానర్ డాట్ నెక్స్ట్ లైన్ స్ట్రింగ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ లైన్ అని పెట్టాము. అది ఇంటి పాస్వర్డ్‌లో పెట్టాము. ఆ పాస్వర్డ్ అనేది కరెక్ట్ పాస్వర్డ్ అనేది సేమ్ కాకపోతే మీకు ఎంటర్ పాస్వర్డ్ అనేది ప్రింట్ అవుతూనే ఉంటది. ఎంతవరకు అయితే మనం కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తామో అంతవరకు ఎంటర్ పాస్వర్డ్ అని ప్రింట్ అవుతుంటది. మీరు ఏదైనా ఒక అప్లికేషన్‌లో కూడా ఫస్ట్ లాగిన్ చేయాలంటే ఏమవుతుంది? లాగిన్ పేజ్ వస్తది. అక్కడ మీకు క్రెడెన్షియల్స్ ఇస్తేనే మీరు అప్లికేషన్‌లోకి ఎంటర్ అవుతారు. లేకపోతే మీకు లాగిన్ పేజ్ అనేది విత్ ఎర్రర్ మెసేజ్‌తో డిస్‌ప్లే అవుతూనే ఉంటది. ఎయిదర్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ఈస్ ఇన్‌కరెక్ట్ అని ప్రింట్ అవుతుంది. ద సేమ్ లాజిక్ మనం నార్మల్ స్టాండర్డ్ అప్లికేషన్ జావా ప్రోగ్రామ్ యూజ్ చేసి డూ వైల్‌లో ప్రింట్ చేస్తున్నాం. ఫస్ట్ మీరు అప్లికేషన్ యాక్సెస్ చేయనప్పుడు ఏమవుతుంది? లాగిన్ పేజ్ రావాలి కాబట్టి ఎంటర్ పాస్వర్డ్ అని ప్రింట్ అవుతది. మీరు మీరు యూజర్ దగ్గర నుంచి తీసుకున్న మీరు యూజర్ దగ్గర నుంచి పాస్వర్డ్ రీడ్ చేస్తారు. రీడ్ చేశాక ఆ పాస్వర్డ్ అప్లికేషన్‌లో స్టోర్ అయిన పాస్వర్డ్ 2 సేమా కాదా చూస్తది. సేమ్ అవుతే అప్లికేషన్ లాగిన్ సక్సెస్‌ఫుల్లీ అని ప్రింట్ అవుతది. ఒకవేళ 2 పాస్వర్డ్‌లు అనేది సేమ్ కాకపోతే ఏమవుతది? మీకు మళ్ళక ఎంటర్ చేయమనేసి డిస్‌ప్లే అవుతది. ఇక్కడ మనకు ఫస్ట్ కండిషన్ ఏం చెక్ చేయకుండానే మన యూజర్‌ని పాస్వర్డ్ ఎంటర్ చేయమని చెప్పాలి. తర్వాత యూజర్ ఎంటర్ చేశాక అతనిచ్చిన పాస్వర్డ్ కరెక్టా కాదా చెక్ చేసి కరెక్ట్ అవుతే అప్లికేషన్‌లోకి లాగిన్ చేపియాలి. లేకపోతే మనకు లాగిన్ పేజ్ ఎర్రర్ మెసేజ్ అనేది డిస్‌ప్లే చేస్తూనే ఉండాలి. ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్ అనేసి. ఇప్పుడు చూడండి నేను నెగెటివ్ సినారియో ఇస్తున్నాను. ఫస్ట్ పాస్వర్డ్ అనేది కరెక్ట్ పాస్వర్డ్ పాస్వర్డ్ 1, 2, 3 హాష్. కానీ నేను రాంగ్ పాస్వర్డ్ ఇచ్చాను. అప్పుడు ఏమైంది? ఫస్ట్ ఎంటర్ పాస్వర్డ్ అనింది. పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాను. అది ఇంటి పాస్‌లో పెట్టింది. వన్ టైమ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేయలేదు. నెక్స్ట్ ఏమవుతుంది? ఈ కుషిరా అనేది పాస్వర్డ్ 1, 2, 3 హాష్ అనేది 2 సేమా కాదా చూస్తది. 2 సేమ్ కాదు కాబట్టి వైల్ అనేది ట్రూ అయితుంది కండిషన్. ట్రూ అయినప్పుడు మనకి ఎంటర్ పాస్వర్డ్ అనేది అడుగుతది. అలా మీరు రాంగ్ టైమ్స్ ఎన్ని సార్లు ఎంటర్ చేస్తే అన్ని సార్లు మనకు ఎంటర్ పాస్వర్డ్ అనేది ఇస్తూనే ఉంటది. మీరు పాస్వర్డ్ కరెక్ట్ ఇచ్చేంత వరకు మీకు కండిషన్ అనేది సాటిస్ఫై అవుతది. మీకు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటది. ఇప్పుడు కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తున్నాను. అప్పుడేమవుతుందో చూడండి. పాస్వర్డ్ 1, 2, 3 హాష్. ఇప్పుడేమైంది?
పాస్వర్డ్ 123 యాష్ అనేది 2 ఈక్వల్ అవుతుంది. ట్రూ. ట్రూ ముందు నెగేషన్ ఉంది కాబట్టి ఫాల్స్. అంటే వైల్‌లో ఫాల్స్ కండిషన్ అయింది కాబట్టి ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎగ్జిక్యూట్ కానప్పుడు ఏమవుతది? లాగిన్ సక్సెస్‌ఫుల్ అని అప్లికేషన్ మీకు టెర్మినేట్ అవుతది. చూడండి లాగిన్ సక్సెస్‌ఫుల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము ఫర్ లూప్ గురించి ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ గురించి మనము డిస్కస్ చేసుకుందాం.